అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై తామే దాడి చేశామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. వారిని వెనెజువెలా నుంచి తరలిస్తున్నామని ఈ మేరకు ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. శనివారం వెనెజువెలాలోని కరాకస్లో వరుస పేలుళ్లతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాకుతో అమెరికా ప్రభుత్వం వెనెజువెలాతో భారీ ఆపరేషన్ను నిర్వహించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై తామే దాడి చేశామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురోతో ఆయన భార్యను సైతం అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. వారిని వెనెజువెలా నుంచి తరలిస్తున్నామని మేరకు ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ ను సైతం మనం చూస్తున్నాం. శనివారం వెనెజువెలాలోని కరాకస్ లో వరుస పేలుళ్లతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాకుతో అమెరికా ప్రభుత్వం వెనెజువెలాలో భారీ ఆపరేషన్ ను నిర్వహించింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై తామే దాడి చేశామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. వారిని వెనెజువెలా నుంచి తరలిస్తున్నామని మేరకు ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఇవాళ 11 గంటలకు ఒక న్యూస్ కాన్ఫరెన్స్ ను సైతం ఆయన నిర్వహించబోతున్నట్టు అక్కడి టైం లైన్ ప్రకారం మనకు అర్థమవుతోంది. ఇక శనివారం వెనెజువెలాలోని కరాకస్ లో వరుస పేలుళ్లతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాకుతో అమెరికా ప్రభుత్వం వెనెజువెలాలో భారీ ఆపరేషన్ ను నిర్వహించింది. రైట్కి దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసిన అనంతరం కూడా ఈ ప్రకటనను ఎలా చూడాలి అంటారు? అండ్ 11 గంటలకు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ సైతం ఆయన ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటస్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై దాడి చేసింది తామే అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ట్రంప్ తెలిపారు. వారిని వెనెజువెలా నుంచి తరలిస్తున్నామంటూ కూడా ఈ మేరకు ట్రంప్ తన ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. అంటే వారి భార్య భర్తలు ఎక్కడున్నారనేది కూడా మేము క్యాప్చర్ చేశాము, వారు ఎక్కడున్నారో మాకు తెలిసింది, వారిని అదుపులోకి తీసుకుని ఇక్కడికి తరలిస్తామంటూ కూడా వారు తెలియజేశారు, ట్రంప్ తెలియజేశారు. ఇక శనివారం వెనెజువెలాలోని కరాసులో వరుస పేలుళ్లతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. దీంతో అక్కడి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాకుతో అమెరికా ప్రభుత్వం వెనెజువెలాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. అంటే వెనెజువెలాలో డ్రగ్స్ అనేది ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి, డ్రగ్స్ ఎక్కువగా సేవిస్తూ ఉంటారు, అక్కడ అక్రమంగా డ్రగ్స్ ను ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామనేది అమెరికా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అదొక సాకుతో వారు వెనెజువెలాకు సంబంధించిన ఇద్దరు ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురోతో పాటు ఆయన భార్యను కూడా ఇబ్బందులకు గురి చేయాలి, దాని ద్వారా వెనెజువెలాను వారు చెప్పు చేతలు పెట్టుకోవాలనేది వారు ట్రంప్ ప్రయత్నిస్తున్నారనేది ప్రధానంగా కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే 11 గంటలకు ట్రంప్ ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే తన అధికారిక ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఇటు అధ్యక్షుడు నికోలస్ గురించి కానీ ఆయన భార్య గురించి కానీ వారు ఎక్కడున్నారో తెలిసింది, వారిని అదుపులో తీసుకుని వెనెజువెలా నుంచి తరలిస్తున్నామంటూ కూడా తెలియజేస్తున్నారు. అంటే వెనెజువెలా నుంచి అమెరికాకు తరలిస్తారా, ఏం చేస్తారని చూడాల్సింది. అంటే డ్రగ్స్ గురించి ప్రధానంగా ఫైట్ చేస్తున్నాము, డ్రగ్స్ ను అరికట్టాలనేది ప్రధానంగా తమ ఉద్దేశం అంటూ ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారనేది కూడా ఇటు వెనెజువెలా ప్రజలైతే అమెరికా ప్రభుత్వం పైన, మరి ముఖ్యంగా ట్రంప్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే శివ దీనికి సంబంధించి ఇటు వెనెజువెలా ప్రజలు ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం అంతకు ముందు నుండే డొనాల్డ్ ట్రంప్ యుఎస్కి సంబంధించిన ఆర్మీ అక్కడ కాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్ బేస్ క్లోజ్ ఉండటం వల్ల ఈ దాడులు జనవరి 1 నుండి నేటికి పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా, జనవరి 2కి పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ జరగబోయే న్యూస్ కాన్ఫరెన్స్లో చెప్పే అవకాశం ఉందనుకోవాలా? అనేక కీలక అంశాలపై ప్రధానంగా ఈ రోజు జరగబోయే మీడియా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పటికే వెనిజులా అమెరికా సంబంధించిన బోర్డర్ లో అమెరికాకు సంబంధించిన సైనికులందరూ కూడా అక్కడికి మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బోర్డర్ నుంచే వెనిజులాపై దాడులు చేస్తున్నారు. దాడుల క్రమంలోనే ఎక్కడ దీనికి సంబంధించిన దేశ అధినేత, వారి భార్య కానీ, వారికి సంబంధించిన కీలక అధికార యంత్రాంగం కానీ, వారంతా కూడా ఎక్కడున్నారు అనేది అనుచర వర్గం అనేది కూడా వారంతా నిఘా నేత్రం అంతా కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి వారంతా ఎక్కడున్నారు అనేది క్యాప్చర్ చేసి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. దానితో పాటు మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ దీనిపై మాత్రం వెనిజులా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే డ్రగ్స్ ని అరికట్టే పేరుతో ఆ నెపంతో దేశ అధ్యక్షుడిని బంధించడం, ఆయన భార్యను బంధించడం అనేది కరెక్ట్ కాదు. ట్రంప్ అనేక విధాలుగా ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు వెనిజులాకు సంబంధించిన దేశ అధ్యక్షుడికి సంబంధించిన అనుచర వర్గం కానీ, వారి అధికార యంత్రాంగం కానీ, వారి కుటుంబ సభ్యులు కూడా మరోవైపు మద్దతుదారులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శివ.